దేవుని పరిశుద్ధ నామంలో మీ అందరికీ మా హృదయపూర్వక వందనాలు. ఈరోజు దేవుని వాగ్దానం, క్షమించుడి అప్పుడు మీరు క్షమింపబడుదురు, ఇయ్యుడి అప్పుడు మీకు ఇయ్యబడును. లూకాసు వార్త 6వ అధ్యాయం 38వ వచనం. ప్రియమైన సహోదరి సహోదరులారా, మనలో చాలామందికి మన బంధువులనే కానీ మన స్నేహితులనే కానీ వాళ్ళని ఇష్టపడడానికి, వాళ్ళతో అభిమానంగా ఉండడానికి కొంతమంది సంకోచిస్తూ ఉంటారు. మరి దేవుడు క్షమించుడి అని అంటున్నారు. క్షమించుడి అంటే మనకు ఎవరైనా అన్యాయం చేసినా, మన మీద దూషణకరమైన మాటలు పలికినా, మనల్ని బాధ పెట్టినా అటువంటి వారిని మనం క్షమించడం జరుగుతుంది. మనకి అభిమానంగా ఉన్న వారిని మనం ఇష్టపడలేనప్పుడు, మనకి ద్రోహం చేసిన వారిని, మనకి అన్యాయం చేసిన వారిని, వారి యొక్క మాటల చేత, వారి యొక్క పనుల చేత మనల్ని నష్టపరిచిన వారిని ఎలా క్షమించగలం బ్రదర్ అని మీలో ఒక ప్రశ్న రావచ్చు. ఎందుకంటే మనం దేవుని యొక్క బిడలం. దేవుని యొక్క మాదిరిని మనం అనుసరించి నడుచుకోవాలి. ఎందుకంటే దేవుడు మన అతిక్రమములను క్షమించాడు. అలాగే మనం కూడా ఇతరుల యొక్క తప్పులని, పొరపాట్లని కూడా క్షమించగలగాలి. మీరు క్షమిస్తే అప్పుడు క్షమించబడతారు, మీరు ఇస్తే మీకు ఇవ్వబడుతుందని ప్రభువారు మనకి స్పష్టంగా చెప్పారు. కొంతమందికి వారి దగ్గర సహాయం చేసేటటువంటి శక్తి ఉన్నా వారు సహాయం చేయరు. ఎందుకు చేయాలి, నా యొక్క ధనాన్ని ఎందుకు నేను వృధా చేసుకోవాలి అని అనుకుంటారు. ప్రియ సహోదరులారా, బైబిల్ గ్రంథంలో ఎన్నో గొప్ప విషయాలు మనకి చెప్పబడ్డాయి. బీదలను కటాక్షించువాడు ధన్యుడు, ఆపత్కాలంలో యెహోవా వారిని తప్పించునని ఉంది. ఎంత మనోహరకరమైన మాటలు ప్రియ సహోదరులారా. మీకు తగిన శక్తి ఉన్నంత వరకు, సహాయం చేసేటటువంటి శక్తి మీకు ఉన్నంత వరకు మీరు సహాయం చేయాలి. ఎందుకంటే మనందరం కూడా దేవుని యొక్క బిడ్డలం. దేవుడు మనల్ని ఆశీర్వదించిన విధంగా మనం కూడా మన శక్తి కొలది ఇతరులకి సహాయం చేయాలి. అప్పుడు మనం భూమి మీద దీర్ఘాయుష్మంతులు అవుతాం. దేవుడు మనకి ఉపదేశించినటువంటి ఆజ్ఞలని అనుసరించిన వాళ్ళం అవుతాం. ప్రియ సహోదరులారా, దేవుని యొక్క రాకడ ఎప్పుడు ఏ విధంగా వస్తుందో మనకి తెలియదు. కాబట్టి మనందరం కూడా సిద్ధంగా ఉండాలి. ఇహలోకంలో మనం సంపాదించిన ధనము, బంగారము, పేరు ప్రఖ్యాతలు, లేదా మీకున్నటువంటి ఖరీదైన బిల్డింగులు, కార్లు, ఇవేవి కూడా మీతో పాటు రావు. మీతో పాటు వచ్చేయి మీరు భూలోకంలో చేసినటువంటి మంచి పనులు, గొప్ప సహాయం మీతో వస్తుంది. అటువంటి అవకాశం మీకు కలిగినప్పుడు, అటువంటి సహాయం చేసేటటువంటి శక్తి మీకు ఉన్నప్పుడు ఖచ్చితంగా చేసి దేవుని యొక్క ఆశీర్వాదాలని పొందుకోండి. ఆయనకి ఇష్టలుగా మీరందరూ కూడా జీవించండి. దేవుని యొక్క మాటలు చాలా పవిత్రమైనవి, విలువైనవి, అమూల్యమైనవి. వాటిని మనం గ్రహించుకుని వాటి ప్రకారం మనం నడవాలి. ప్రియ సహోదరులారా, దేవుడు మనకు ఉపదేశించినటువంటి ఈ యొక్క పవిత్రమైన ఆజ్ఞల్ని ఎల్లప్పుడూ మన హృదయంలో భద్రపరచుకోవాలి. తెలియని వారికి వాటి గురించి వివరించాలి. ఇప్పుడే ఈరోజే ఒక గొప్ప తీర్మానాన్ని తీసుకునండి. మీతో ఎవరైతే మాట్లాడరో, మీతో ఎవరైతే ముభావంగా ఉంటున్నారో, లేదా మీరు వారితో గొడవపడి ఉన్నారో, ముందుగా మీరు సమాధానపడండి, వారిని క్షమించండి. వారి యొక్క మూర్ఖత వలన, వారు ఆ విధంగా ప్రవర్తించడం వలన దేవుని యొక్క ప్రేమ మీ నుంచి వారికి చూపించండి. ఖచ్చితంగా వారు పశ్చాత్తాపడతారు. ఇందు బట్టి దేవుడు మిమ్మల్ని హెచ్చిస్తాడు, మిమ్మల్ని బట్టి సంతోషిస్తాడు. అటువంటి మహాకృపని దేవుడు మీ అందరికీ అనుగ్రహించును గాక. ప్రార్థన చేసుకుందాం. అందరూ కూడా ప్రార్థనలో ఏకీభవించండి. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ ఘనమైన నామానికి వేలాది వందనాలు, స్తుతులు, స్తోత్రములు చెల్లించుకుంటున్నాం తండ్రి. మేము చేసిన పాపములను బట్టి, మేము చేసిన అపరాధములను బట్టి మమ్మల్ని మన్నించండి ప్రభా. మాలో చాలామందికి క్షమించే హృదయం లేదు నాయన. కఠినమైన హృదయాలు ఉన్నాయి ప్రభా. కఠినమైన హృదయాన్ని తీసివేసి ప్రభా క్షమించే హృదయాన్ని దయచేయండి ప్రభా. మీ బిడ్డలు ఎంతోమంది ప్రభా పగతో, కోపంతో, ద్వేషంతో
రగిలిపోతూ ఉన్నారు నాయన. వారికి సమాధాన పడులాగన వారికి మీ కృప చూపించండి. ఎదుటివారి పట్ల క్షమాగుణాన్ని వారికి అనుగ్రహించండి ప్రభా. కోపం పగని రేపుతుంది ప్రభా. పగ వల్ల విద్వేషాలు పెరిగి పాపానికి దారితీస్తాయి నాయన. ప్రభు ఈ యొక్క సత్యాన్ని వారు తెలుసుకుని ప్రభా మీ యొక్క దీన మనస్సును అలంకరించుకొని ఎదుటివారిని క్షమించేటటువంటి మనస్సుని ప్రతి బిడ్డకి దయచేయమని వేడుకుంటున్నాం తండ్రి. మీ యొక్క మాదిరిని మేము అవలంబించాలి, మీ యొక్క మాదిరిని మేము కలిగి ఉండాలి ప్రభా. మీరు మాకు ఉపదేశించినటువంటి ఆజ్ఞల ప్రకారం మేమందరం కూడా నడుచుకోవాలి నాయన తండ్రి. ప్రార్థనలో ఏకీపిస్తున్న బిడ్డలు ఎంతమంది బిడ్డలు అయితే అనారోగ్య సమస్యల చేత బాధపడుతూ ఉన్నారు, బిడ్డలను కనికరించండి. బిడ్డలకు కావాల్సిన సంపూర్ణమైన ఆరోగ్యము, బలము, జ్ఞానము, భద్రత మీరే అనుగ్రహించండి ప్రభా. తండ్రి వైద్యం చేయించుకోవడానికి కూడా సరైన ఆర్థిక స్థితి లేని బిడ్డలు ఉన్నారు ప్రభా. బిడ్డలను కనికరించి మరి యొక్క అవకాశాన్ని మీ బిడ్డలకు అనుగ్రహించండి. మీ రక్షణ భాగ్యాన్ని వాయిదా వేస్తున్న వారి పట్ల వారికి మీ కృప చూపించండి. తొందరగా మీ రక్షణ భాగ్యాన్ని పొందుకొని నీతిగా నిజాయితీగా జీవించి మీ పరలోక రాజ్యాన్ని స్వతంత్రించుకునే భాగ్యాన్ని ప్రతి ఒక్కరికి అనుగ్రహించమని, మా ప్రార్థనలో మాలో తప్పులుంటే క్షమించి మా ప్రార్థనకి ప్రతిఫలాన్ని అనుగ్రహించమని తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ నామమున మిక్కిలి వినంగా ప్రార్థించి అడుగువాటి నెలను మనస్ఫూర్తిగా పొందుకుని ఉన్నామని నమ్మి విశ్వసిస్తున్నాం పరమ తండ్రి. ఆమెన్. దేవుడు తన పరిశుద్ధ వాక్యాన్ని దీవించి ఆశీర్వదించునుగాక. ఆమెన్.